దొంగకు ఇల్లు భద్రంగా కడితే నచ్చుతుందా? రోజు కన్నాలు వేసేవాడికి, గోడ కన్నాలు పెట్టేవాడికి భద్రంగా గోడ కడితే నచ్చుతుందా? కాబట్టి దాని మీద యాగీ చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి నచ్చదు, రామోజీరావుకి నచ్చదు, ఆ గ్యాంగ్ ఎవరికి నచ్చదు. వీళ్ళకి కావాల్సింది ఎప్పటికప్పుడు ఎక్కడైనా బొక్కలు పెట్టడానికి వీలైన సిస్టమ్ కావాలి. దాన్ని పకడ్బందీగా పూర్తి ఇచ్చేసి భూమి యజమానికి, అలాగే యజమాని వారసులకు, అలాగే ఫ్యూచర్లో దాని మీద ఎవరైనా అమ్మాలనుకుంటే అమ్మవాడికి, అన్నిటికంటే ముఖ్యంగా తర్వాత కొనాలనుకునేవాడికి ఓ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లోనే ఎస్ దీంట్లో ఈ మీద ఇన్ని లిటిగేషన్లు ఉన్నాయి, దీని మీద ఇది పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని తీసుకోవచ్చు అనేది ఒక జస్ట్ అట్ ఎ గ్లాన్స్ తెలిసిపోయే రకంగా మనం స్టెప్స్ ముందుకేస్తున్నాం. సిఆర్డిఏ ఏరియా మ్యూటేషన్ అనేది ఫైనల్. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి పేరు మారాలంటే ఫైనల్ చేసేస్తే, ఒక సుబ్బరాయుడు అనే పేరు నుంచి రామకృష్ణ నాయుడు తీసుకుంటే సుబ్బరాయుడు పేరు తీసేసి రామకృష్ణ నాయుడు పేరు ఎక్కించి చేసినాక అది మ్యూటేషన్ అవుతుంది. సిఆర్డిఏలో ల్యాండ్స్ డిలే అవుతుంది ఒక సాకు చూపి డీమ్డ్ మ్యూటేషన్ అని పెట్టి అసైన్ ల్యాండ్స్ కూడా మొత్తం వాళ్ళ పేర్లు రాసేసుకొని ఎవరన్నా ఎంఆర్ఓ కానీ వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేద్దామనే కూడా అవకాశం లేకుండా 15 days 30 days ఏదో పెట్టి ఆలోగా నువ్వు ఇచ్చేయకపోతే డీమ్డ్ మ్యూటేషన్ అయిపోయినట్టు అని పెట్టేసి ఈ పేర్ల మీద ఎవరిదైతే ఎక్కించుకున్నారో అక్రమంగా ఈ అసైన్ ల్యాండ్స్ లేదా వీక్గా ఉండే ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే ఎవరిదైతే ఉంది మ్యూటేషన్ పేరుకి ఇది ఎక్కుతుంది. ఇమీడియట్ దాన్ని బేస్ చేసుకుని ప్లాట్ల అలాట్మెంట్ చేయించుకున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది దాని మీద కూడా ఉంది, సిట్లో ఉన్న దాని మీద నడుస్తుంది. అలాగే 22 కింద ఎన్ని పెట్టించారు ల్యాండ్స్ టీడీపీ హయాంలో 14-19 వేల ఎకరాల భూములు ఇప్పటికీ రిజాల్వ్ కానివి గందరగోళంలో ఇచ్చేసేసి సాదా బైనామా అనే దాని పేరుతో పేపర్ మీద క్రియేట్ చేయడం, దాన్ని బేస్ చేసుకుని ల్యాండ్ మీద పడగా విప్పడం, కబ్జా చేయడం. ఇది జరిగింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు హయాంలో కాదు. అంత అడ్డగోలుగా దేశంలో ఎక్కడన్నా జరిగిందా? అది కావాలని వాళ్ళ కోరిక. మళ్ళీ ఆ అరాచకం కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాంతో అరాచకాలకు ఒక్కసారి కళ్ళెం పడుతుంది. అది ఇష్టం లేదు వాళ్ళకు.